హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. మనం రోజు బియ్యం కడిగిన నీళ్ళని ఒక బకెట్లో స్టోర్ చేసుకోవాలండి. అండ్ అలాగే మన కిచెన్లో నుండి వచ్చే కూరగాయల వేస్ట్, ఫ్రూట్ పీల్స్ వేస్ట్, ఇవన్నీ మనం స్టోర్ చేసుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్లో నీళ్ళలో వేసుకొని ఒక 2 రోజులు లేదా 3 రోజులు ఫర్మెంటేషన్ అవనివ్వాలి. ఇలా రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల కిచెన్ వేస్ట్లో ఉన్న పోషకాలు ఈ వాటర్లోనికి అబ్జర్వ్ అవుతాయండి బాగా. అండ్ వాటర్ రెడ్ కలర్లో ఉంది కదండి, అదేం లేదండి, మనం బీట్రూట్ జ్యూస్ తీసిన తర్వాత వాటి నుండి వచ్చిన వేస్ట్ని కూడా ఈ బకెట్లో వేసానండి. దానివల్ల ఈ కలర్ వచ్చింది. ఇలా 2-3 డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం ఈ కిచెన్ వేస్ట్ని, దీంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ ఉంది కదండి, దీన్ని మనం సపరేట్ చేసుకోవాలండి. మనం ఇలా కంపోస్ట్ బిన్లోకి సపరేట్ చేసుకొని దీన్ని కంపోస్ట్ బిన్లో వేసుకుంటే చక్కగా కంపోస్ట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్న వాటర్ని ఏదైనా ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. సాయిల్ అప్లికేషన్ అయితే ఫిల్టర్తో పెద్ద పని ఏమీ ఉండదు. ఒకవేళ స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రం ఏదైనా క్లాత్తో కానీ ఫిల్టర్తో కానీ ఫిల్టర్ చేసుకొని స్ప్రేయర్ ద్వారా స్ప్రేయర్ చేసుకోవాలండి. లేదంటే వాటర్ బాటిల్కి హోల్స్ చేసి దాని ద్వారా అయినా కానీ మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 4 లీటర్ బకెట్ అండి. మనం ఇప్పుడు దీన్ని 1:5 రేషియోలో తీసుకుని సాయిల్ అప్లికేషన్ చేసుకుందామండి. పక్కన ఉన్న బకెట్లో ఆల్రెడీ మనకి వాటర్ ఉంది, అది ఇంచుమించు 10 లీటర్స్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు దీంట్లో డైల్యూట్ చేసుకొని వాటర్లో మనం మొక్కలకి ఇచ్చుకుందామండి. ఈ ఫెర్టిలైజర్ మనం వారం 10 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అండ్ ఈల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి ఇచ్చుకుంటే.